పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్వర్ణాంధ్ర 2047లో భాగంగా జిల్లా విజన్ ప్లాన్ 2024 టు 2029 రూపొందించే కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు మెరుగైన వృద్ధి రేటును సాధించే లక్ష్యంతో విజన్ ప్లాన్ను రూపొందించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను క్రోడీకరించి జిల్లా అభివృద్ధికి బాటలు వేసే సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ప్రధానంగా వ్యవసాయం, ఆక్వా, కోకోనట్, సముద్ర తీర ప్రాంతంలో టూరిజం తదితర అంశాలను అంచనా వేసుకుని జిల్లా అభివృద్ధికి ఉత్తమ ప్లాన్ తయారు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తొలుత వివిధ శాఖలు రూపొందించిన విజన్ ప్లాన్ ను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రి వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని భౌగోళిక పరిస్థితులను మిళితం చేసి జిల్లా అభివృద్ధి ప్లాన్ రూపొందించడం జరిగిందన్నారు. స్వర్ణాంధ్ర 2047లో మనం ఏ రకంగా కార్యక్రమాలు రూపకల్పన చేసుకోవాలి, సంవత్సరానికి మన భారతదేశానికి మరి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా వికసిత్ భారత్ 2047కి ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక సంకల్పం తీసుకున్నారో దానిలో భాగంగా అంటే 3 ప్లేసుల్లో ఇండియా ఒక ప్లేస్లో ఉండాలనే ఆలోచన ఏదైతే ఉందో దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం ఏదైతే ఇక స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమాన్ని తీసుకొని భాగస్వామ్యం కావాలనే ఆలోచనలో భాగంగా ఏదైతే మన 26 జిల్లాలకు సంబంధించినటువంటి ఆ యొక్క స్వర్ణాంధ్ర 2047లో మనం ఏ రకంగా కార్యక్రమాలు రూపకల్పన చేసుకోవాలి, సంవత్సరానికి